హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు? 3 days బ్యాక్ నేను ఒక వీడియో పెట్టాను కదా మ్యారేజ్ కోసం. సో అక్కడ నేను నెంబర్ పెట్టలేదు యాక్చువల్లీ. దానికన్నా ముందు ఒక మాట చెప్పాను, లైక్ చేయట్లేదని. సో చాలామంది లైక్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. లైక్ల వల్ల బెనిఫిట్ ఉంటే బాగుండేది, బట్ బెనిఫిట్ ఏమి ఉండదు కదా. చాలా రీచ్ అయ్యింది. సో థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ. సో అదేవిధంగా నేను నెంబర్ పెట్టలేదు అక్కడ, బట్ కామెంట్ చేసేవాళ్ళు చాలామంది నెంబర్లు పెట్టారు. మీరు కూడా చూడొచ్చు పబ్లిక్లోనే. నేను మళ్ళీ మీరు చెప్పారు నెంబర్కి కాల్ చేయలేదు అనుకుంటారని నిన్న నేను కామెంట్లో నా నెంబర్ పెట్టాను. నిన్న ఈరోజు ఇంచుమించు 50-60 నెంబర్స్ దాకా 60 అన్ని కాల్స్ వచ్చినాయి. మీరు ఏమనుకోవద్దు. ఐ లవ్ అండ్ ఐ లైక్ మై ఫాలోవర్స్ అండ్ పబ్లిక్. నేను చాలా హార్ట్ఫుల్గా ఉంటాను, జెన్యూన్గా ఉంటాను. అంటే మ్యాక్సిమం ఎవరిని నేను చాలా నన్ను ఇబ్బంది పెడితేనే కానీ అనను. మ్యాక్సిమం అందరినీ నేను ఎలా మాట్లాడాలో వాళ్ళకి నొప్పించకుండానే మ్యాక్సిమం చేస్తాను. ఐ లైక్ మై ఫాలోవర్స్ అందరినీ. అందుకే ఏమనుకోవద్దు. బట్ చేశారు, కాల్ చేస్తే నేను లిఫ్ట్ చేశాను. మళ్ళీ లిఫ్ట్ చేయలేదంటారు, ఇదంతా ఊరికే పెట్టారంటారని నేను, ఎందుకంటే నాకు నీడ్ ఉంది కాబట్టి. సో ఒక వ్యక్తి చెప్తారు, ఎందుకంటే ఎక్కువ ఇది హైదరాబాదు, ఖమ్మం, తెలంగాణ సైడ్ వెళ్ళిపోయింది. బళ్ళారి మేడం మిమ్మల్ని చేసుకోవాలనుకుంటున్నాను, కానీ ఇంకా ప్రాసెసింగ్లో ఉంది డైవర్స్. ఒక అతను అన్నారు, ఏమనుకోవద్దు, నేను జస్ట్ క్యాజువల్గానే చెప్తున్నాను. మా వైఫ్కి ఇష్యూస్ ఉన్నాయి, సెకండ్ వైఫ్గా మిమ్మల్ని పువ్వులో పెట్టి చూసుకుంటాను. అండ్ ఇంకొక వ్యక్తి, అతనికి పొలాలు అవి ఉన్నాయి, వాళ్ళ వైఫ్ ఇచ్చిన హ్యాండింగ్ అంతా చెప్పారు, ఏం చేసిందో, తన ప్రాపర్టీ ఎంత వైఫ్ తీసుకుని, పాపం తను ఒక్కడే ఫార్మర్గా తన వ్యవసాయం చేస్తూ తనకి షుగర్ కూడా యాడ్ అయ్యిందంట. సో నేను మిమ్మల్ని కించపరచాలని అంటలేదు, మీ నీడ్ మీకు ఉంటుంది. అలా ఇంకొక వ్యక్తి, పెళ్లి కాని వాళ్ళని నేను బిలీవ్ చేయలేను. ఎందుకంటే మనతో మోజుపోయాక, నాతోనే కాదు ఇంకొకరితో మోజుపోయాక ఇంకొకరు పెళ్లి చేసుకోవాలని ఆలోచన వస్తుంది, ఎవరో ఒకరు చెప్తూ ఉంటే. అండ్ ఇంకొక పర్సన్ వచ్చి, వాళ్ళ వైఫ్ ఉంది, ఇంకా ప్రాసెసింగ్ ఉంది, పెళ్ళి కాదంట, సహజీవనం, ఐ మీన్ లివింగ్ టుగెదర్ అలాంటి. సో కొంతమంది అయితే, అబ్బో నెంబర్ దొరికింది కదా మేడం, మిమ్మల్తో ఎప్పటి నుంచో మాట్లాడాలనుకుంటున్నాం అని చెప్పేసి కొంతమంది మాట్లాడడం జరిగింది. ఎనీవే, ఇలా నెంబర్ ఇవ్వడం వల్ల చాలామంది పరిచయం అవుతున్నారు. సో ముఖ్యంగా లేడీస్ అండి, లేడీస్ కూడా. ఒక మేడం నాకు హెల్ప్ చేశారు, గుంటూరు మేడం. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మేడం లైఫ్ స్టైల్ నాకు చాలా జెన్యూన్ అండ్ మంచి గుడ్ పర్సన్. స్టడీ చాలా, తను మంచి ఐ మీన్ టీచర్ కన్నా ఎక్కువ అనమాట, డైరెక్టర్ గారని చెప్పొచ్చు. తన టీచర్స్కి ఉద్యోగాలు ఇస్తూ తను ఒక మంచి అకాడమీ నడిపిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ ఇంకొక ఖమ్మం స్వప్ననో ఎవరు, అక్క నువ్వు ఎప్పుడు వచ్చినా మా ఇంటికి రావాలక్క, మంచి చీర పెట్టి పంపిస్తాను, వీడియోలో నా పేరు చెప్పు అని అడిగింది. సో థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. పేరు నాకు ఐడియా లేదు, ఖమ్మం స్వప్న ఏదో చెప్పారు నాకు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. అండ్ నేను ఇది పొగడ్తలు కాదు, జస్ట్ నాకు థాట్ వచ్చింది ఇప్పుడు, అంతే. అలా కంటిన్యూ చేస్తూ. అండ్ చోడవరం ఒక అమ్మాయి, అక్క మీరు ఎప్పుడు కరెక్టేనక్క, మీ వీడియోలు చూస్తున్నాను, సో చాలా హానెస్ట్ అక్క, మాకున్న దానిలోనే మీకు హెల్ప్ చేస్తాం రండి అని చెప్పడం జరిగింది. సో థ్యాంక్ యూ అమ్మ. అండ్ నెల్లూరు ఒక సిస్టర్ గారు, అలాగే రండి మీ ఫ్యామిలీ అనుకోండి. హైదరాబాదు ఒక సిస్టర్ గారు మంత్లీ కూడా హెల్ప్ చేస్తామన్నారు, అలా చేస్తూ వస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. అండ్ నాకు హెల్ప్ చేసేవాళ్ళు, ముఖ్యంగా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను.
వాళ్ళు వీళ్ళు అందరూ సమానమేనండి. మనం ఎవరిని విమర్శించకూడదు, అందరూ సమానమే. ఈ సండే కదా, ఈరోజు సండే పరంగా నేను ఒక మంచి సందేశం చివరిలో ఇస్తాను కాబట్టి ఇవ్వాలనుకుంటున్నాను. కొంత ఈ సోషల్ మీడియాలో బురద జల్లుకోవడం ఎక్కువ అవుతుందన్నమాట. వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు అంటే మతాల మధ్య ద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళకి ప్లీజ్ సపోర్ట్ చేయకండి. మీరు మొట్టమొదట మతాల మధ్య లేదా కులాల మధ్య మత ద్వేషాలు అల్లకల్లోలాలు సృష్టించే వారికి ప్లీజ్ సపోర్ట్ చేయకండి, ఓకేనా? ఎందుకంటే నాకు ఓన్లీ క్రిస్టియన్స్ కాదండి హెల్ప్ చేసేవాళ్ళు, హిందూస్. నేను అక్కడ ఉన్నప్పుడు కూడా మీకు తెలుసా, అసలు సేవలో ఎవరు సపోర్ట్గా ఉంటారంటే కొత్తగా వచ్చే హిందూస్ మారనోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువ సపోర్ట్గా ఉంటారు దేవుని కొరకు. సో వాళ్ళు విమర్శించారని వీళ్ళు కొంచెం తగ్గితే సరిపోద్ది, అంతేగాని కారాలు మిరియాలు నూరుకుంటూ అలా కల్లోలం సృష్టిస్తూ ఉంటే రెచ్చిపోతూ ఉంటారు. సోషల్ మీడియాలో ఇది ఇన్సైడ్ యుద్ధం అనమాట. సో అందరిని ప్రేమిస్తూ ఆప్యాయతగా వెళ్ళిపోతే ఎంత బాగుంటుంది కదా. కాబట్టి నా వరకు వచ్చేసరికి అయితే చాలామంది వాళ్ళే ఫాలోవర్స్ లేరు, వీళ్ళే ఫాలోవర్స్ లేరు, అంటే చర్చికి వెళ్ళే వాళ్ళు వెళ్ళనోళ్ళు అందరూ ఉన్నారు. కాబట్టి సో అందరినీ నేను ప్రేమిస్తాను అండ్ ఇష్టపడతాను అందరినీ. సో అందరూ ఇచ్చే కామెంట్లు నేను తీసుకుంటాను, అదనమాట. సో విన్నారు కదా, ఇంకా ఇలా చెప్తూ ఉంటే గంగిరెడ్డిలాగా పోగొడుతుంది అనుకుంటారు. ఈ వీడియో ఇంటితో ఆపేద్దాం. థ్యాంక్ యూ అండ్ మీ సపోర్టింగ్కి నేను ఎప్పుడు మీ రుణం ఎలా తీర్చుకుంటానో నాకు అర్థం కాల. చాలామంది నాకు సపోర్ట్ చేశారు అడగగానే. ఇంకొక విషయం తెలుసా, కొంతమంది ముఖంలోనంట ఏదో అంటారు కదా. నేను ఒకసారి బస్ స్టాండ్లో నిలబడితే నాకు ఒక అంకుల్ తెలియదు, యాక్చువల్లీ మచిలీపట్నం వెళ్తూ 50 రూపీస్, అతనే 50 రూపీస్ ఖర్చు పెట్టాడు, అతనికి పాస్ ఉంది, నా కోసం టికెట్ తీసేసుకున్నారు ఒక అంకుల్. సో అంకుల్ థ్యాంక్ యూ సో మచ్. కానీ నేను మచిలీపట్నం వెళ్ళ మధ్యలోనే 10 రూపాయల టికెట్లోనే దిగేశాను. సో అలా ఒకళ్ళని చూస్తే పెట్టాలనిపిస్తుంది, ఒకళ్ళని చూస్తే కొట్టాలనిపిస్తుంది కదా. నేను అడిగితే ఎవరు కూడా లేరనరండి, మ్యాక్సిమం. కొంతమంది అంటారులే, చాలామంది హెల్ప్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెయిట్ చేసి చూడాలి, ఎవరైనా గుడ్ పర్సన్ తగులుతారేమో. అది ఈరోజు విషయం. థ్యాంక్ యూ.